ప్రభుత్వ పాఠశాలలకి దూరమయ్యారు అధ్యక్ష. గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ జియో 117 గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, చర్చించాం. ఇంతేకాదు మేము కూడా మొన్న ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాం. జియో 117 గురించి డిస్కస్ చేసినాక ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్ షాప్ కూడా పెట్టాం అధ్యక్ష. మీరు చూస్తే జియో 117 ద్వారా 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు గతంలో 1215 ఉంటే అధ్యక్ష, గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల అది 5507 పాఠశాలకు పెరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన 20 విద్యార్థుల కన్నా తక్కువ పాఠశాలలు చూస్తే గతంలో 5520 ఉంటే అధ్యక్ష, గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల 13720 పాఠశాలలు పెరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, సింగిల్ టీచర్, ఇప్పుడు మనందరం సింగిల్ టీచర్ గురించి మాట్లాడుతున్నాం. సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష దాదాపు 30% స్కూల్స్ వచ్చినాయి ఉన్నాయి అధ్యక్ష. అంటే 12512 పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష. మీరు డ్రాప్ అవుట్ రేట్ గురించి కూడా గౌరవ సభ్యులందరూ ఈ రోజు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అది 12.5% డ్రాప్ అవుట్ రేట్ కి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంటే ఒక మాటలో చూస్తే 7వ తరగతి నుంచి 8వ తరగతికి ప్రధానంగా ఆడపిల్లలు చూస్తే అధ్యక్ష దాదాపు 47,000 మంది ఆడపిల్లలు విద్యకి దూరమయ్యారు అధ్యక్ష. అంటే ట్రాన్సిషన్ లో పిల్లలు మిస్ అవుతున్నారు, కంటిన్యూటీ లేదు. ఇది నాకు గౌరవ సభ్యులు వచ్చి చెప్పారు అధ్యక్ష, అధికారులుగా. దాని తర్వాత అధికారులు నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న, అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు నాకు స్పష్టంగా చెప్పండి అని నేను అడిగాను అధ్యక్ష. పొద్దున ఒక నంబర్ చెప్తారు, సాయంత్రం ఒక నంబర్ చెప్తారు. అట్లా వారాలు నెలల తర్వాత 33,40,000 మంది వచ్చి నేను అడిగాను, ఎందుకు ఇన్ని రోజులు పెట్టింది అంటే, గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను. డాష్ బోర్డ్ లో నాకు తెలిసేది అసలు ఏ ఊర్లో ఏ పని జరిగింది, ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు చెప్పారు అధ్యక్ష, డ్రాప్ బాక్స్ అని ఉంది అధ్యక్ష. అంటే పిల్లల్ని సిస్టమ్ లో తీసుకెళ్లి మధ్యలో పెడతారు అధ్యక్ష. అంటే అటు ప్రైవేట్ స్కూల్లో పెట్టరు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యలో పెడతారు. అంటే కన్వీనియన్స్ బట్టి మూవ్ చేస్తారు అధ్యక్ష. విచిత్రమైన దాన్ని చూస్తే దాదాపు 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు డ్రాప్ బాక్స్ లో ఉన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ వేరే పై చదువులు వెళ్లాల్సిన పిల్లలు డ్రాప్ బాక్స్ లో పెట్టేసి అట్లా ఇరికిచ్చారు అధ్యక్ష. అంటే కావాలని GR రేషియో ఇంప్రూవ్ చేద్దామని వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసింది.